హాయ్ అండి. ఇవాళ వీడియోలో టొమాటో చికెన్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూద్దాం. 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకోవాలి. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి. టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలన్నిటికీ మసాలాలు చక్కగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, చక్కగా వేగిపోయినాయి కదా. ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన చికెన్ ముక్కలన్నింటినీ వేపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలు వేసేసుకుని టమాటోస్ మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ మగ్గిపోయినాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకుందాం. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 దంచిన యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం పేస్ట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టిన టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ చక్కగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 10 నుంచి 15 జీడిపప్పుల్ని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ కూరది చాలా బాగుంటుందన్నమాట. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మసాలా అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు ఉడికిపోయి ఆయిల్ కొంచెం ఇట్లా కనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే 3 పచ్చిమిరపకాయలను ఇట్లా ముక్కలు చేసుకుని అవి కూడా వేసేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, గ్రేవీ కూడా చక్కగా కావలసినంత కన్సిస్టెన్సీలో వచ్చింది. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.